హాయ్ 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 అందరికీ హాయ్. మనం ఈ వీడియోలో ఆదర్శ కుటుంబం మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లైనప్ గురించి చాలా రకరకాలుగా అయితే వినపడతా అనేది ఒకటైతే ఫిక్స్ అయ్యింది అని అయితే పేరు బాగా గట్టిగా అయితే వినపడింది. దాని గురించి ఎంతవరకు ఫిక్సా అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే బాగా మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ ఆదర్శ కుటుంబం మూవీ విషయానికి నా వస్తే, మూవీ అయితే గాంధీ జయంతి రోజు రిలీజ్ అయితే చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ అయితే మూవీని చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. ఇంకా ఇది ఫిక్సా, ఓకే అయిపోయిందా అంటే గిన దీని గురించి అయితే మనకైతే పెద్దగా తెలియదు. మనకైతే తెలుస్తుంది ముందు ముందు, తెలిసినప్పుడు బాగా మాట్లాడుకుందాం. కానీ ఇదైతే గట్టిగా ఫిక్స్ అయ్యే అవకాశమే ఉందంట. చూద్దాం, రానివ్వండి, మాట్లాడదాం. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఆ డేట్ వస్తే బాగుంటుందని ఉందా లేదని ఉందా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన అయితే మూవీలు అయితే ఉన్నాయి, అంటే పార్ట్ 2లో చేయాల్సినవి ఉన్నాయి. అలాగే ఒక కొత్త మూవీ కూడా ఉంది. ఇంకా వాటి గురించి మీ అందరికీ తెలిసే ఉంటది ఇప్పటికైతే. కానీ పవన్ కళ్యాణ్ గారి లైనప్ గురించి అయితే, ఇంకా ఇవి కాకుండా వేరే లైనప్ గురించి అయితే చాలా రకరకాలుగా అయితే వినపడతా ఉన్నాయి. ఈ మధ్య అయితే ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఇంకా గట్టిగానే ఇంకా ఇది ఓకే అని అయితే ఒకటి బాగా బలంగా అయితే వినపడింది. ఆ కాంబినేషన్ ఏదో కాదో మోహన్ రాజా గారితో మూవీ అయితే ఉంది, ఫిక్స్ అయిపోయింది. స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగింది, ఇంక ఇది ఫిక్సే అని అయితే బాగా గట్టిగా అయితే వినపడతా ఉండేది. కానీ ఇందులో అయితే నిజమైతే లేనట్టే. వీళ్ళిద్దరైతే మూవీ అయితే చేయటం అయితే లేదు, మామూలుగా ఊరక వినపడింది అంతే. మనకైతే ఇదైతే ఫిక్స్ అయితే కాలా. ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారి లైనప్ గురించి అయితే పెద్దగా అయితే తెలీదు, ఆయన ఏమేమి మూవీలు ఓకే చేసేసారా అని చెప్పి. ఇంక ఇప్పుడు చేయాల్సినవి ఇంక మీకు తెలిసినటివే ఉన్నాయి, ఇంక అంతకు మించి అయితే ఏం ఎక్కువ అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ఓకే అయితే చేయలే ఇప్పటి వరకు అయితే. చూద్దాం, ఇంకా ముందు ముందు ఏమన్నా మనకి తెలుస్తా ఉంటాయేమో. తెలిసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుంటానే ఉంటాం. మీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ ఘటన అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వస్తుంది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. భయం జరుగుకుంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను.